ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 8వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు మీకు తెలుస్తాయి. ఆ విషయాలు ఏంటి? అలాగే మిథున రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. గొడవలకు పోకుండా సామరస్యంగా ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మిథున రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. అయినప్పటికీ వాటన్నింటినీ కూడా అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక జనవరి 8వ తేదీ దినఫలాలు మిథున రాశి వారికి చూస్తే మైండ్ బ్లాక్ అయ్యే విషయాలైతే మీకు తెలుస్తాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా చాలా కాలం క్రితం ఒక పని చేశారు, దాని రిజల్ట్ రావటం లేదని మీరు దాని గురించి ఆలోచించడం కూడా మానేశారు. అటువంటి ఒక రిజల్ట్ ఈ రోజు దినఫలాల్లో మీకు రాబోతుందనే చెప్పుకోవాలి. అంటే అది ఏదైనా కావచ్చు. చాలా కాలం క్రితం ఆ పని చేశారు, రిజల్ట్ కోసం ఎదురు చూసి నిరాశకు లోనయ్యారు. అయితే దాని గురించి పూర్తిగా మర్చిపోయారు. అటువంటి రిజల్ట్ ఈ రోజు మీకు రాబోతుందనే చెప్పుకోవాలి. అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి మీ యొక్క స్నేహితులను కాని, సన్నిహితులను కాని, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులను కాని, అంటే ఒకప్పుడు నైబర్స్ గా ఉన్నారు, చాలా కాలం క్రితం క్లోజ్ గా ఉన్నవారు కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఒకరి గురించి ఒకరికి వివరాలేవి తెలియకుండా మీరు ఉంటున్నారు. అటువంటి వ్యక్తులు ఈ రోజు మీకు అనుకోకుండా తారసపడే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి చూస్తే వినియోగదారుల నుండి ప్రశంసల వర్షం కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క వినియోగదారులు మీ యొక్క వ్యాపారం గురించి చాలా గొప్పగా మీతో మాట్లాడతారు. అలాగే మీ యొక్క వ్యాపారం గురించి కొన్ని కీలకమైన సలహాలు, సూచనలు కూడా వారు మీకు అందిస్తారు. వినియోగదారులను ఆకర్షించే మార్పులు ఏ విధంగా చేయాలి అనే విషయంపై మీకు వారి మాటల ద్వారా ఒక పూర్తి అవగాహన అనేది రాబోతుంది. అలాగే ఈ యొక్క మిథున రాశి జాతకులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అవకాశాలు వెతుక్కుంటూ రాబోతున్నాయి. మీకు వచ్చిన అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీరు ఆశ్చర్యపోయే విధంగా మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది. కానీ కుటుంబ సభ్యులతో మాత్రం చిన్న చిన్న గొడవలు, తగాదాలు ఈ మిథున రాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసరంగా వాదించుకుంటూ సమస్యను పెద్దదిగా మార్చుకోకుండా సమస్య తీవ్రత తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. అప్పుడు ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు. అయితే మిథున రాశివారు మీ యొక్క జీవితంలో సమస్యలను అధిగమించడానికి ఎప్పుడూ కూడా శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. మీ యొక్క జీవితంలో మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు పట్టుదలతో కృషి చేయాల్సి ఉంటుంది. అలాగే ఏ పనైనా సరే మీరు మొదలు పెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పని మొదలు పెట్టండి. ఆ పనిలో మీకు ఎటువంటి విఘ్నాలు ఉన్నా కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. అలాగే ఈ యొక్క జనవరి 8వ తేదీ రోజు మిథున రాశి వ్యక్తులు ఉదయం లేవగానే సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు. అలాగే సూర్యుడికి ఎరుపు రంగు పుష్పాన్ని నీటిలో వేసి ఆ నీటిని అర్ఘ్యంగా సమర్పించండి. ఖచ్చితంగా శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.